అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ. జనవరి 26 నుంచి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం ప్రారంభించిందన్నారు. రాజకీయ పార్టీలు కులాలకు అతీతంగా పేదవారి సొంతింటి కలను ఇందిరమ్మ ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించారు ఎమ్మెల్యే. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు కలెక్టర్ బదావత్ సంతోష్. ఇందిరమ్మ మోడల్ హౌస్ ఇది రాష్ట్రంలోనే రెండవ ఇల్లు ఇనాగరేట్ చేయడం జరిగింది. మొదటిది ఖమ్మం జిల్లా అయితే రెండవది నాగరికర్నూలు జిల్లా అచ్చంపేటలో ఉన్నటువంటి ఉప్పునుతల మండల హెడ్ క్వార్టర్లో చాలా బ్రహ్మాండంగా కట్టారు. ఇందిరమ్మ ఇల్లు ఎట్లా ఉండాలో ఒక హాలు, ఒక బెడ్రూము, ఒక కిచెను, ఈ రకంగా ఒక బాత్రూమ్, ఈ రకంగా అన్ని కనీస అవసరాలు ఉండే విధంగా 30 రోజులు కట్టారు. చాలా ఫాస్ట్ కట్టారు, చాలా క్వాలిటీ కట్టారు. అందరు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే కాలంలో ఇందిరమ్మ ఇల్లు ఖచ్చితంగా ఊర్లో ప్రతి ఊర్లో ఎన్ని ఇస్తామో అర్హులైన వాళ్ళందరూ కూడా ఇల్లు కట్టుకోవాలి. బిల్లు కూడా 3 దఫాలకు ఇవ్వడం జరుగుతుంది. వీలుంటే ఎక్కడ అయితే గవర్నమెంట్ ల్యాండ్ ఉండి అవైలబిలిటీ ఉంటే కాలనీలు ఇందిరమ్మ కాలనీ కానీ లేకుంటే రాజీవ్ కాలనీ కానీ కట్టించి ఇవ్వడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అర్హులైన ప్రతి బెనిఫిషరీకి కూడా ఈ 4 పథకాలు రావాలని, ప్రతి ఒక్కరికి కూడా ఇది అందజేయాలి. ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి ఈ పథకాలు పోకుండా ప్రాపర్ ఎంక్వైరీ చేసి అర్హులందరినీ కూడా ఇంక్లూడ్ చేయాలి. ఆ దిశలో భాగంగా మనం ఈరోజు ప్రతి మండలానికి ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఈ పథకాలన్నీ పెట్టడం జరిగింది. బై ఛాన్స్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఒకరిద్దరు మిస్ అయినా కూడా వాళ్ళు అర్హులై ఉంటే వాళ్ళందరినీ కూడా కన్సిడర్ చేయడం జరుగుతుంది. అట్లానే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా ఒక మోడల్ హౌస్, అంటే మన హౌస్ ఎట్లా ఉండాలి, ఎట్లా క్వాలిటీతో ఉండాలి, ఎట్లా కన్స్ట్రక్ట్ చేయాలనేది మనం కట్టి ఈ బెనిఫిషరీస్ అందరినీ కూడా చూసి అదే క్వాలిటీలో అదే మంచి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలనే ఉద్దేశంతో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. రాష్ట్రంలోనే ఇది రెండవది మన ఉప్పునుంతల దగ్గర మనం కన్స్ట్రక్ట్ చేసుకోవడం జరిగింది. సో దీనికి సహకరించిన లోకల్ అధికారులకు, గౌరవ ఎమ్మెల్యే గారికి, వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు.